ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి సమయంలో మీకు నేను పిలిపిలికి రాసిన పత్రికను ఈ యస్సు బేతేల్ సువార్త ఛానల్లో ఇవ్వటం లేదండి, దయతో క్షమించండి. మనకున్నటువంటి గాడ్ ఆఫ్ బేతేల్ ఎస్ ఉంది కదండి, అందులో మంగళవారం నుండి కానీ లేక బుధవారం నుండి కానీ మీకు పిలిపిలికి రాసిన పత్రిక మీద మాట్లాడతాను. మరి ఈ రాత్రి ఆదరణ కలిగిన వాక్యాన్ని మీకు వినిపించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా మా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రోమపత్రికలో 8వ అధ్యాయము 17వ వచనాన్ని నేను ఇలాగా చదివి దాని మీద నా మనసును పెట్టినానండి. ఈ 17వ వచనం క్రైస్తవుని యొక్క జీవితంలో ఆత్మలో తిరిగి జన్మించే విధానము చెబుతుంది. అందుకనే 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని రాయబడిందండి. మనము పిల్లలమైతే అనగా ఆత్మలో తిరిగి జన్మించిన వారే దేవుని వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారు శ్రమ పడుతున్నవారు కాబట్టి క్రీస్తు తోడి వారసులుగా ఉన్నవారండి. ఈ రాత్రి ఈ మాటలను బట్టి ప్రభుతో నీవు మహిమ పొందుటకు క్రీస్తుతో ఈ భూమి మీద శ్రమ పడుతున్నావా సహోదరుడా, సహోదరి? నీవు క్రీస్తుతో కూడా ఈ భూమి మీద శ్రమ పడుతూ ఆయనతో సహవాసము కలుగుతూ ఆయనతో నువ్వు నడిస్తే ధన్యుడువు, ధన్యురాలు. ఈ రాత్రి ఇలాంటి ధన్యకరమైన జీవితము నీ జీవితంలో ఇంకా లేదేమో ఆలోచించుకొనుము. నేను ప్రభువుని నమ్మిన తొలి దినముల నుండి ఆయనతోనే నడుస్తున్నాను, శ్రమలు అనుభవిస్తున్నాను, కష్టం అనుభవిస్తున్నాను. అయినను నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకు ఆలోచించండి. ఎందుకు? ఇందులో విశ్వాసం యొక్క సంపూర్ణత కనపడుతుంది. మనకేమైనా వాక్యం చెప్తుంది? ఆయనతో. మరి మనం ఇంకెందుకు భయపడాలి ఆయన మనతో ఉన్నప్పుడు? కాబట్టి 81వ కీర్తన 7వ వచనం ఏమంటుందంటే, ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. పై ఆకాశము నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చు దేవుడై ఉన్నాడు, మనతో సహవాసము కలిగిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి నీ కుటుంబములో ఎలాంటి కష్టం ఉండినను, నష్టం ఉండినను, శ్రమ ఉండినను, నువ్వు ఆయనకు చేసే ప్రార్థన, నీవు ఆయనకు చేసే ప్రార్థన వింటూ ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో మొరపెడుతూనే ఉండము. 116వ కీర్తన 1వ వచనం, యెహోవా నా మొర్రను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నిజమే, ఆయనను మనం ప్రేమించుచున్నాము. మన ప్రేమ తరువాత ఆయనే మొదటగా ప్రేమించినాడు కదా. కాబట్టి క్రీస్తుతో భూమి మీద శ్రమ పడితే రాబోయే లోకంలో నీవు ఆయనతో మహిమ పొందుటకు సంసిద్ధమవుతున్నావని అర్థం. క్రీస్తు లేకుండా నీకొచ్చిన కష్టం అది ప్రయోజనకరమైనది కాదు. క్రీస్తుతో నీవు శ్రమ పడితే నీవు ధన్యుడువు, ధన్యురాలువు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మరొక్కసారి ఆలోచించుకు. నువ్వు ప్రభువులో ఉండుము, ప్రభు కొరకు బ్రతుకుము, ప్రభుతో నడుము. ప్రభుతో శ్రమైనా సంతోషమైనా ఏదైనా సరే ఆయనతో అనుభవించుటకే తీర్మానము కలిగుండు. కాబట్టి నీకు ఒక సూచన ఇస్తున్నాను. అదేంటంటే, ఒక స్నేహితుడికి కష్టాలు, నష్టాలు, శ్రమలు ఎట్లా అన్నీ చెప్తావో నీ దేవునికి అలా చెప్పుకొనుము, నీ ప్రభువుకి అలా చెప్పుకొనుము. అప్పుడు ఆయనతో నీకు సహవాసం
కాబట్టి ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మలో తిరిగి జన్మించిన ప్రసన్నత ద్వారా నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తుతో ఉంటావు. మహిమ పొందుటకు అర్హుడుగా ఉంటావు. శ్రమ పొంది వారసులుగా ఉండుటకు నీవు అర్హుడుగా ఉండగలుగుతావు. ఈ రాత్రి ఆదరణ కలిగిన వాక్యము మీ హృదయములో నింపి మిమ్మలను బలపరుచును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ వాక్యము ద్వారా ఆదరించబడిన ఈ కుటుంబాలను దీవించండి. ఉదయము నుండి కాపాడినారు నాయన. ఈ రాత్రి కూడా మీ సహాయమును దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలకున్న కష్టమేమిటో, శ్రమేంటో, మిమ్మల్ని నమ్మిన నాటి నుండి మీ కొరకు ఎలా వీరు ప్రయాసపడుతున్నారో, కష్టపడుతున్నారో, శ్రమ పడుతున్నారో నీవు ఎరిగి ఉన్నావు గనుక వీరిని మహిమ పొందుటకు అర్హులుగా మీరు ఇంకనూ ఉంచి బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రమల ద్వారా వారు ఎక్కువైన పాఠాలు నేర్చుకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి గర్భఫలములు లేని కుమార్తెలను దర్శించండి నాయన. వారి యొక్క కుటుంబాలలో ఈ నిందను తొలగించి వారికి గర్భఫల ఆశీర్వాదాలు అనుగ్రహించమని నాయన, భార్య భర్తల మధ్యన రోగాలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన, రోగాలతో ఆసుపత్రుల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయండి. గల్ఫ్ దేశాల్లో వారి ఇంటిలో డ్యూటీలు, అలాగే డ్రైవర్లుగా ఉన్నవారు, కంపెనీలుగా పనిచేస్తున్నవారు నాయన, మరి రాకపోకలంతటిలో మీ సహాయం ఇచ్చి కాపాడండి నాయన. ఇగో ఈ వాక్యం విన్న ప్రతి స్థలములో మీ అద్భుతమైన కార్యముతో నింపండి, మీ సహాయముతో నింపండి. మీరు ఈ రాత్రి అందరికీ మీ సుఖనిద్ర దయచేయండి, మీ కృప అనుగ్రహించండి. ఉదయమున లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినము ప్రారంభించుకునే కృపా భాగ్యము నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి. దేవుడు దీవించును గాక.